మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికైతే బయలుదేరినామండి. అయితే నేనక్కడ వీడియో షూట్ చేయలేకపోయినా నాకు ఫీవర్‌గా ఉండి, మళ్ళీ నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు మీకు తప్పకుండా అమ్మ వాళ్ళ ఊరు, పొలము అన్నీ చూపిస్తాను. అయితే ఇక్కడ మేము ఆగినామనమాట. ఎందుకంటే ఇక్కడ ఒకసారి చూద్దాం మమ్మీ ఆగుదామని పిల్లలంటే ఆగినాం. ఇక్కడ చెరువైతే చూస్తున్నాము. ఇప్పుడు మేము సిటీకైతే బయలుదేరినామనమాట. ఇది ఇబ్రహీంపట్నం చెరువుకట్ట దగ్గర. ఇంక ఇంటికొచ్చేసరికి నా ఇల్లు పరిస్థితి ఇదండి. ఎక్కడివక్కడే చిందరవందరగా ఉన్నాయి. అయితే ఊరు నుంచి రాగానే పిల్లలనైతే రెడీ చేసేసి, ఇంకా అత్తమ్మయితే లంచ్ వండి పెట్టేశారు పిల్లలకి. అక్కడి నుంచి రైస్ తీసుకొచ్చి, ఇక పిల్లలకైతే బాక్సులు కట్టి వాళ్ళని స్కూల్‌కి పంపించేశాను. ఇక పిల్లలు బయలుదేరిన తర్వాత నేను కొంచెం టీ తాగేసి ఇంకా నా ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విడిచిన బట్టలన్నీ ఇంటి నిండా ఎక్కడివక్కడే చిందరవందరగా ఉన్నాయి. ఇక నేను పిల్లలైతే ముందు వెళ్ళాము. 3 డేస్ ఉన్నామన్నమాట. ఇంకా మా ఆయనైతే స్కూల్ ఉందని మళ్ళీ స్కూల్ ఎక్కడ ఆబ్సెంట్ అవుతారా అని వచ్చి తీసుకొచ్చారు. ఇక మా ఆయన ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఇంట్లో ఎక్కడివక్కడే ఉంటాయి కదా! సర్దుకోలేరు కదా! అయితే ఇక నేను అన్నీ ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాను. ఈలోపు వాషింగ్ అవుతాయి బట్టలనేసి ఇక వాషింగ్‌కేసేసి నా బెడ్‌రూమ్ అయితే సదురుకుంటున్నాను. ప్రతి ఇంట్లో కూడా ఇంతే కదండీ! మనం ఒక 2 రోజులు లేకపోతే మన ఇల్లు అసలు మనదేనా అన్నట్టుంటది. ఇక సింకు నిండా బాసనలైతున్నాయి. బాసనలైతే తోముకుంటున్నాను. ఇంట్లో పనులన్నీ చేసేసుకొని తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా స్టిచ్చింగ్ చేసేవి చాలా ఉన్నాయి. స్టిచ్చింగ్ చేసుకోవాలనమాట. నేను చాలా ట్రై చేశానండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వీడియో షూట్ చేద్దామని. కానీ నాకు ఫీవర్‌గా ఉండి ఇక నేను హాస్పిటల్‌కి, ఇంటికి తిరగడమే సరిపోయిందనమాట. ఇంకా పిల్లల్ని కూడా చూసుకోవాలి గదా! ఇంకా అక్కడికి అమ్మ అన్ని పనులన్నీ అమ్మే చేసుకుంది కానీ, ఇంకెంతైనా నేను చేసుకోలేకపోయినా, నా పనులు నేనే చేసుకోలేకపోయినా హెల్త్ బాలేక. ఈ టైలరింగ్ చేసే వాళ్ళకి అస్సలు ఒక మంత్‌లో 10 డేస్ బాగుంటే 10 డేస్ బాగోదు. ఎందుకంటే ఊకే కూర్చొని అదే పనిగా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాం కదా! మనకి అప్పుడప్పుడు ఇట్లా హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయి. ఇక్కడ కస్టమర్స్ వచ్చి డోర్ కొడుతుర్రు. అయితే నేను ఇంకా నా పని అవ్వలేదు. ఆఫ్టర్‌నూన్ రండి నేను ఇప్పుడే వచ్చాను ఊరు నుంచి అని అయితే చెప్పేసి లోపలికొచ్చి ఇంకా నా పనులైతే చేసుకుంటున్నా. ఇంకా పొలం దగ్గరికి కూడా వెళ్ళలేదండి. అమ్మ వాళ్ళ పొలం కూడా చూసొద్దామని అనుకున్నా కానీ నాతోని అస్సలు కాలేదు. ఇంక మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దాంలే అని అమ్మ కూడా అనింది. అందుకే నేను ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఇంట్లోనే ఉన్నాను. ఇంకా కిచెన్‌లో పనంతా అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ దగ్గర పడేసింది. ఇక స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా కొంచెం తినేసి ఇంకా స్టిచ్చింగ్‌కి అయితే కూర్చోవాలి. ఇక మా వారికి కూడా బాక్స్ అయితే కట్టేసి ఆయనను కూడా డ్యూటీకి పంపించేశాను. ఇక నేను డ్యూటీ ఎక్కాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇక్కడ కొన్ని శారీస్ అయితే పీకో ఫాల్స్ చేసి పెట్టాను. ఇక్కడ ఒక కొత్త మోడల్ శారీస్ అయితే వచ్చినాయని మా ఫ్రెండ్ అన్నదండి. అయితే మా ఫ్రెండ్ నా దగ్గరే స్టిచ్ చేయిస్తదనమాట. ఈలోపు నేనైతే బ్లౌజులు స్టిచ్ చేస్తుంటే తను ఆ శారీస్ తీసుకొనొచ్చింది. అట్లాగే ఇక మీకైతే ఆ శారీస్ చూపిద్దామని నేనైతే డిసైడ్ అయ్యాను. బాగున్నాయండి. తక్కువ కాస్టే కానీ చాలా బాగున్నాయి శారీస్ అయితే. ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి. 500 అంట. మా ఫ్రెండ్ ఆఫర్‌లో తెచ్చుకుంది. 3 శారీస్ వరకు తెచ్చుకుంది తను. చాలా బాగున్నాయి. గ్యాప్ బార్డర్ వచ్చేసి మనకు సేమ్ ఇట్లా గద్వాల్ పట్టులాగా ఉందనమాట. ఆఫర్‌లో అని తక్కువ ప్రైస్‌కే పెట్టినట్టున్నారు. కలర్ కాంబినేషన్స్ కూడా 6, 7 వరకు ఉన్నాయంట. ఇక నేను కూడా అనుకున్నా. ఇక ఏమో తక్కువే గదా! చూద్దాంలే ఎళ్లి తెచ్చుకుందామని అనుకున్నాననమాట. ఒకసారి ఇవైతే చూద్దామని చూస్తుంటే చాలా నచ్చినాయి నాకు. మామూలుగా లేదండి. మామూలుగా మనకెంత లైట్ వెయిట్ పట్టు ఉంటే అంత ఈజీగా క్యారీ చేయగలుగుతాం గదా! బావున్నాయి. ఇగో బార్డర్ గూడా చూడండి. అసలు తక్కువ కాస్ట్ అనే కానీ పట్టులాగే ఉంది. హాఫ్ పట్టు అంటారు గదా! అలా కూడా కాదసలు. ప్యూర్ పట్టులాగా అనిపిస్తుంది. చాలా లైట్ వెయిట్‌గా ఉంది. ఇక్కడ పళ్ళు పార్ట్ అయితే అదే అండి. ఇగ నేను వేసుకొని చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో శారీస్.
ఇంకా నేను ఇక్కడ నా ఫేస్ అయితే రివీల్ చేస్తలేనండి. టైం వచ్చినప్పుడు తప్పకుండా మీకు చూస్తాను. నేను మిమ్మల్ని చూస్తాను, మీరు నన్ను చూడొచ్చు. ఇక అప్పటి వరకైతే కొంచెం సస్పెన్సే అనమాట. ఎందుకంటే మనది ఇప్పుడిప్పుడే ఛానల్ గ్రోత్ అవుతుంది కదా! అట్లా. అయితే ఇంకో కలర్ కూడా సేమ్ అదే శారీ, కానీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట ఇందులో కూడా. ఇది మాత్రం మా దగ్గరే మా పక్కన షాప్‌లోనేనండి ఈ శారీసు. చాలా బాగున్నాయి. మా ఫ్రెండ్ అయితే భలే సెలెక్ట్ చేస్తదండి. అసలు తక్కువ కాస్ట్‌లోనే మంచి మంచి శారీస్ తెచ్చుకుంటది తను. నేను అడిగితే గింతేనే, అంతేనే అని చెప్తూ ఉంటది కాస్ట్ అయితే. అసలు సెలెక్ట్ చేస్తాననమాట. నేను కూడా బయటికెళ్ళినప్పుడు తననే తీసుకెళ్తూ ఉంటాను. దానికి శారీస్ సెలెక్షన్స్ అనేది చాలా బాగా తెలుసు. ఇంకా కొంచెం బేరం ఆడతదనమాట. అందుకే నేను తనని తీసుకొని ఎళ్తుంటాను. తను ఒకటి పాపకి ఇట్లా హాఫ్ శారీ స్టిచ్ చేద్దామని ఒకటి తీసుకున్నట్టుంది. ఇక నేను ఇంకొక కలర్ కూడా చూపిస్తాను. ఇదొచ్చేసి ఆరెంజ్ షేడ్ ఇంకా బ్లూ బార్డర్ అండి. దీంట్లో కూడా సేమ్ 3 శారీస్ సేము. కానీ కొంచెం కలర్ డిఫరెన్స్ అంతే. ఇంకా దీంట్లో బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇట్లా లైట్ బ్లూ లాగా రాలేదు. బ్లౌజ్ అయితే మంచిగా రాలేదండి. అంత తక్కువ కాస్ట్ అన్నప్పుడు ఇంగా అన్నీ బాగోవు గదా! శారీ అయితే బావుంది. బట్ ఎందుకంటే శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం బ్లౌజెసే అటు ఇటుగా ఉన్నాయి. కలర్ కాంబినేషన్స్ బ్లౌజెస్‌కి వాటికి తగినట్టుగా రాలేదనమాట. ఇగో ఇది అండి బ్లౌజ్ ఇట్లొచ్చింది. 3 శారీస్ కూడా అట్లనే బాగా రాలేదు. ఇంకా పళ్ళు అయితే బావుంది. బ్లౌజెసే రాలేదు. పళ్ళు అయితే ఇగో ఇలా వచ్చేసింది. ఇంకా మనకి కింద కొంగు ముళ్ళు గూడా వచ్చేసాయి దీంట్లకి. మనం ఏసుకోని అవసరమే లేదు. అటునుంచే వచ్చేసాయి. ఇక ఇది కూడా ఒకసారి వేసుకొని చూపిస్తాను. ఎలా ఉందో ఈ 3 శారీస్‌లో మీకు ఏది నచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్‌లో. ఏదో సరదాగా చూపిస్తున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అయితే ఈ శారీస్ మొత్తం ఇలా వచ్చేసాయి. ఇక మనమైతే వర్క్‌లోకైతే వెళ్ళాలి కదా ఇగ. ఇంగ నేనైతే బ్లౌజ్ పీస్‌లు అయితే సపరేట్ చేసుకుంటున్నానండి ఇక్కడ. ఈ 3 శారీస్‌లో ఒక శారీ అయితే పాపకి హాఫ్ శారీ కుట్టాలి. ఇంకా 2 బ్లౌజెస్ అయితే కుట్టి శారీస్‌కి పీకో ఫాల్స్ చేసేయాలండి. మా సైడ్ అయితే నెక్స్ట్ సండే బోనాలు ఉన్నాయి. ఇక నాకు ఆర్డర్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. ఆలోపు కొద్ది కొద్దిగా స్టిచ్ చేస్తుంటేనే కదా కంప్లీట్ అవుతాయి. అందులో ఇప్పుడు ఇవైతే ఈవినింగ్ వరకైతే కంప్లీట్ చేసేసి ఇచ్చేసాను నేను తనకి. ఇక్కడ చూడండి ఒకసారి. అయితే ఇది మనకి శారీలో తగినట్టుగా బ్లౌజ్ పీస్ రాలేదు ఎందుకో ఏమోనండి. బార్డర్‌కి తగినట్టుగా మనకి బ్లౌజ్ వచ్చుంటే శారీ లుక్ అనేది చాలా ఎలిగేట్ అయ్యేది కదా! కానీ అలా రాకుండా వేరే షేడ్‌లో వచ్చిందనమాట. కొంచెం డామినేట్ అయ్యింది. నేనేం సజెస్ట్ చేశానంటే మా ఫ్రెండ్‌కి ఈ బ్లౌజ్ వద్దు, ఇంకా బార్డర్‌లో అయితే హాఫ్ పట్టు తీసుకొని రా, అవి స్టిచ్ చేసి ఇస్తాను, చాలా లుక్‌గా ఉంటుంది అని చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.